సోదరా, మనిషి తనకు తెలియకుండా తానే సృష్టించుకున్న పరిసరాల చేత ఎంతగా ఆకర్షితుడయ్యాడు అంటే దానిని దాటి వెళ్ళడానికి ఎప్పుడూ గాని ఆలోచించడు. అయితే దీనిని సాధించే మార్గమేది? ఈ సమస్యను గురించి ఆలోచిస్తే మనం మనలో కొన్ని ఆలోచనల్ని ఏర్పరచుకుని వాటిని మెదడు అనబడే సంరక్షణాలయంలో పెంచి పోషిస్తున్నామన్న విషయాన్ని గమనిస్తాం. నలుమూలల నుండి వచ్చి చేరే అభిప్రాయాలు అదే స్మృతిని వారి చెవుల్లో ప్రతిధ్వనింపచేస్తూ మరింత బలాన్నిస్తూ పరిసరాల ప్రభావాన్ని మరింత దృఢం చేస్తున్నాయి. మానవుని నిస్సహాయతకు ఒక సాకుగా మనం పరిగణించవచ్చు దీన్ని. అయితే ఇవన్నీ వినాశకారకాలని మనం ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడే మార్గంలో కొంత మార్పు వచ్చిందని నేనంటాను. దీన్ని వైరాగ్యంలో మొదటి మెట్టుగా భావించవచ్చు. ఇప్పుడు మన ఆలోచన మరింత ఉత్తమమైన ఉన్నతమైన దానిపై నిలిచింది. దీనిని వదలక బలంగా పట్టుకొని ఏమి సంభవించినా దానికే అంటిపెట్టుకుని ఉండడం మన ధర్మం. మన సాధనా విధానంలో వైరాగ్యం దానికదే పెంపొందుతుంది. జీవిత ధ్యేయానికి మనలను అర్పించుకొని దారి పొడవునా గురుదేవుల స్మృతిని వీడకుండా ఉంటే ఆ ధ్యేయాన్ని సులువుగా చేరుకుంటాం. పరమాత్మను నిరంతరం స్మరించటానికి అనేక మార్గాలున్నాయి. అత్యున్నతమైన దానిపై భక్తి కలిగి ఉండటం వలన మనం ఆయన దిశగా ఆయనను చేరే ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటాం. దారిలో ఉన్న చెత్తా చెదారాన్ని మురికిని తొలగిస్తే దాని ద్వారా ప్రయాణం చేయడానికి కష్టం ఉండదు. మనలో ఉన్న భక్తి స్థాయిని బట్టి అదే నిష్పత్తిలో ఆ దారిలో పరిశుభ్రత ఉంటుంది. నీవు ఆయనపై ధ్యానం చేస్తున్నప్పుడు నీలో ప్రేరణ కలిగించటానికి ఆయన హృదయం నుండి మీకు ఒక త్రోపు ఇవ్వబడుతుంది. మనలో ఘర్షణతో కూడిన భావాలే ఈ మురికి చెత్త చెదారాలు. ధ్యానం చేస్తున్నప్పుడు తాత్కాలికంగానైనా మీకు ఉపశమనం కలిగితే మీరు మార్గంలో ఒక అడుగు ముందుకు వెళ్లారని దానర్థం. మీరు మార్గంలో ప్రగతి సాధిస్తున్నప్పుడు మీలోని విరుద్ధ భావాలు అదృశ్యమవుతున్నట్లు మీరు గమనిస్తారు. మీలోని అంతరాంతరాళలోని క్షేత్రాన్ని స్పృశిస్తూ మీరు ధ్యానంలో శాశ్వత స్థితిని పొందినప్పుడు పరతత్వం లేదా దైవ భావన మీకు అత్యంత సన్నిహితమవుతుంది.